మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలామందికి చిన్నపిల్లల్లో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే కంటికి అద్దాలు అయితే పెడతా ఉన్నారు. అంటే చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. అట్లాంటి వాటికి చెక్ పెట్టచ్చు అంటున్నారు సర్టిఫైడ్ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దనాచారి గారు. సో ఏ విధంగా ఎట్లాంటి ప్రెజర్ పాయింట్లతో వీటికి చెక్ పెట్టచ్చు సార్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, చిన్న ఏజ్లోనే పిల్లలకి స్పెట్స్ వస్తూ ఉన్నాయి, కళ్ళజోళ్ళు. సో వీటికి ఆక్యుపెంచర్లో ట్రీట్మెంట్ ఉంది నవీన్ అని చెప్పేసి మీరు అన్నారు. నిజంగా అది సాధ్యం అంటారా సార్? 100% సాధ్యం అండి. అది ఖచ్చితంగా ఉంది. అది ఎప్పుడో జరగడం కూడా కాదు. ఈ సైట్ ప్రాబ్లం, ముఖ్యంగా పిల్లల్లో సైట్ ఇష్యూస్, విజన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అలా ఆక్యుపంక్చర్ పాయింట్స్ ప్రెషర్ చేసిన వెంటనే మనకెంతో కొంత రిజల్ట్ కనిపిస్తుంది. ఇవాళ చేస్తే రేపు తర్వాత కాదు. ఇలా చేసిన చాలా మందిలో ఇప్పటిదాకా మేము చేసి చూసాము పిల్లల్లో, ముఖ్యంగా పిల్లల్లో. ఎందుకంటే వాళ్ళలో ఇంకా సమస్య ఘనీభవించదు, ఇతరతర సమస్యలు తక్కువగా ఉంటాయి కాబట్టి. ఏజ్ని బట్టి కూడా ఉంటుంది ఇది. అంతే, హీలింగ్ వాళ్ళు ఎక్కువ ఉంటుంది కదా పిల్లల్లో. ఏదో చిన్న చిన్న కారణాల వల్ల ఎనర్జీ ఫ్లో సరిగ్గా లేకపోవడం వల్ల, ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల ఇది జరిగి ఉంటుంది. గంటలు గంటలు బుక్కులు చదువుతా ఉన్నా, గంటలు గంటలు సెల్లులు చూసినా కూడా వచ్చేసేస్తా ఉంది. చదవడం వల్ల అయినా కరెక్టే. ఏదైనా సరే ఎక్కువ స్ట్రెయిన్, స్క్రీనింగ్ కానీ రీడింగ్ వల్ల అంత కాదు. ఎక్కువ పుస్తకాలు చదివినంత మాత్రమే కాదు, సెల్లులు ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. సెల్ ఫోన్ ఎక్కువ చేస్తుంది. సెల్ ఫోను అంటే స్క్రీనింగ్ టైం ఎక్కువగా ఉండడం వల్ల అది పైగా ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద స్టడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టడీ సిస్టమ్ మొత్తం కూడా ఈ ఆన్లైన్, కరోనా తర్వాత ఏమైందంటే మొత్తం ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చింది కదా. పిల్లలు ఎక్కువ గంటలు గడపాల్సిన పరిస్థితి వచ్చేసింది దీనివల్ల. అందువల్ల సైట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. దృష్టి లోపాలు అనేది పిల్లలు చాలా ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. చూడండి, క్లాస్ రూమ్కి వెళ్ళి చూస్తాం కదా, 95% పిల్లలకి ఏదో ఒకరిద్దరు తప్ప అందరికి కళ్ళజోళ్ళు ఉంటాయి. అసలు ఒకప్పుడు ఏదంటే కంటికి అద్దాలు వచ్చాయంటే వాళ్ళు ఇంకా ఏదో మోస్ట్ ఇంటెలిజెంట్ అన్నట్టుగా ఉంటా ఉన్నది, మేధావుల కింద చూసేవాళ్ళని వాళ్ళని. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు వచ్చేసేస్తా ఉన్నాయి. అంటే వాళ్ళు చదివి ఆలోచన చేసి ఎక్కువ చేయడం వల్ల ఇక్కడ స్ట్రెయిన్ వచ్చింది అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చిన్నపిల్లల్లో చూస్తూ ఉన్నాం మనం. అది కారణం అంటే అది ముఖ్యంగా మేజర్గా వీళ్ళ 2-3 కారణాలు ఉన్నాయి. డయట్ అనేది బాగా మారిపోయింది. రెండోది స్క్రీన్ టైం బాగా పెరిగింది. ఆ తర్వాత అసలు ఫోన్ వదలట్లే కదా, రాత్రి కూడా తల కింద పెట్టే పడుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు. సో దీనికి ఆక్యుపంక్చర్లు ఏంటంటే, మనము ఇప్పుడు దాకా ఉన్న రిజల్ట్స్ చూసాం, అంతకుముందు కొన్ని వీడియోలు కూడా చేసాం. ఎంతమంది ఆన్సర్లు ఇచ్చారు, ఎంతమంది కామెంట్ ఇచ్చారు, మేము కళ్ళజోడు తీసాము, మా పిల్లలు ఇప్పుడు బ్లాక్ బోర్డ్ చూడగలుగుతున్నారు, చాలా చాలా అద్భుతాలు జరిగాయి, ఈ రిజల్ట్ ఓరియంటెడ్ పాయింట్ ఇది అని చెప్పారు. సో ఇలా పాయింట్ చేస్తున్నప్పుడే ఆ క్లారిటీ, విజన్ వచ్చిన కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. వెంటనే రిజల్ట్ రాగలుగుతాయి. అంటే మొత్తం ఓవరాల్గానే కళ్ళజోడు పడేస్తారు, ఇక కళ్ళు సైడ్ మొత్తం పోయింది అలా కాదు. కొంత చేంజ్ వస్తుంది. కనీసం కంటిన్యూగా ఒక నెల రోజుల పాటు చేస్తే, నెల రోజులు కాదు, అంటే అది డిపెండ్స్, ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క పర్సన్కి మారుతుంది అది. ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి 20 రోజులు పట్టింది అనుకోండి, అందరికి యూనివర్సల్గా 20 రోజులు పడుతుందని ఏం లేదు. ఒకరు 10 రోజులు పట్టవచ్చు, ఒకరు 4 రోజులు పట్టవచ్చు, ఒకరికి 2 నెలలు పట్టవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు సపరేట్ యూనిక్ పీస్ అది. మన బాడీ, హ్యూమన్ బాడీ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. ఒక్కొక్కరి ఇమ్యూనిటీ వేరు, ఒక్కొక్కరి ఎనర్జీ వేరు, ఒక్కొక్కరి రికవరీ శక్తి వేరు, అవన్నీ మారుతాయి. దాని ఓవరాల్గా మెటబాలిక్ యాక్టివిటీ మారుతుంటుంది. సో అందువల్ల ఒక యూనిక్ పీస్గా తీసుకోవాల్సిందే. కాబట్టి చేంజ్ వస్తుంది. సో ఆక్యుపంక్చర్ ఏం చెప్తుందంటే, దీన్ని మనం మేజర్గా ఎలాంటి కంటి సమస్య అయినా సరే ఎలా అర్థం చేసుకుంటుందంటే, కంటిలోనే సమస్య ఉంది అనుకో మేము, ఇది 2 అతి ముఖ్యమైనటువంటి ఒక ఆర్గాన్స్ లోపల ఇబ్బందులు పడుతున్నాయి, బాధపడుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కంటి సమస్య అంటే 1 లివర్, 2 గాల్ బ్లాడర్. ఈ 2 లివర్ సంబంధించిన సమస్యలే కంటి చూపు సమస్యలు అని ఆక్యుపంక్చర్ చెప్తుంది. అంటే లివర్లో తలెత్తే ఇబ్బందులు, బాధ ఖచ్చితంగా మన కంటిలో కనిపిస్తుంది. అంటే కన్ను అనేది మన లివర్కి అవుటర్ ఆర్గాన్ అని చెప్తున్నాం మేము. లివర్ ఈజ్ ఇన్సైడ్ ఉన్నటువంటి ఆర్గాను, అవర్ ఐ ఈజ్ అవుటర్ ఆర్గాన్. అంటే లివర్లో ప్రాబ్లం వచ్చిన కంటిలో కనిపిస్తాయి. ఈ కంటిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలంటే కూడా లివర్లోనే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. అందుకనే మేము ఏం చెప్తామంటే, ఇది లివర్ సంబంధించిన సమస్య, దీనికి
ఏమి మనం ఆ లివర్ ఎనర్జీ లోపల ఏదో హెచ్చుతగ్గులు జరిగాయి అని అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే. లివర్ ఎనర్జీ ఇది అక్కడ ఇంబ్యాలెన్స్ అయిపోయింది ఎనర్జీ. ఏం చేస్తామంటే మేజర్గా గాల్ బ్లాడర్ అండ్ లివర్ అవి ఒక పెయిర్ ఆర్గాన్స్ అంటాం. ఆక్యుపంచర్లో ఏది ఒకటి ఉండదు, 2 ఆర్గాన్ కలిపి ఒక పెయిర్. ఇప్పుడు హార్ట్ అనగానే ఒక హార్ట్కు ఒక పెయిర్ ఆర్గాను స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. అట్లనే పెరికార్డియం అనగానే ఒక ట్రిపుల్ వార్మర్ ఉంటుంది. లంగ్ అనగానే ఒక లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది. సో ఇట్లా అన్ని పెయిర్ ఆర్గాన్సే ఉంటాయి ఆక్యుపంచర్లో. ఈ లివర్కు ఒక పెయిర్ ఆర్గాన్ వచ్చి గాల్ బ్లాడర్. సో ఈ 2 కూడా బేసికల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ విజన్ అని ఆక్యుపంచర్ చెప్తుంది. సో దీనికి లివర్ మెరిడియన్లో ఉన్న ఎనర్జీ సిస్టమ్ని గాల్ బ్లాడర్లో ఉన్న ఎనర్జీ సిస్టమ్ బ్యాలెన్స్ చేయడం ద్వారా దీన్ని మళ్ళీ రిస్టోర్ చేయొచ్చు, కంటి దృష్టిని రిస్టోర్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఎన్ని రిపేర్స్ చేసినా కూడా అక్కడ కనుక ప్రాబ్లం ఉంటే, లివర్లో ప్రాబ్లం ఉంటే ఇక్కడ పరిష్కారం మాత్రం దొరకదు. అందుకని మనం అద్దాలు పెడుతున్నాం. ఏం చేస్తున్నాం అంటే కంటికి సమస్య పరిష్కారం చేయడం లేదు, దానికి ఒక ఊత కర్ర ఇస్తున్నాం. నడవలేని వాళ్ళ కర్ర ఇస్తే ఎలా నడుస్తుంటారో చూపు అనే దాన్ని లేని దానికి ఒక కర్రలాగా ఒక ఊతం ఇస్తున్నాం మనం. కానీ దాన్ని మళ్ళీ విజన్ రిస్టోర్ చేయడం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆక్యుపంచర్లో ఏంటంటే మళ్ళీ రిస్టోరే చేయొచ్చు. ఓ సూపర్. నేను అనేది ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వచ్చే కంటి చూపు సమస్యలు వేరు. అదే చిన్నపిల్లల్లో ఇప్పుడు చిన్నప్పుడే సమస్యల గురించి చెప్తున్నాం మనం. ఒక 40, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు పాయింట్ ఏంటి అనేది ఒకసారి చూపించేయండి. ఇది మేజర్గా అంటే మన సైట్ ప్రాబ్లం పిల్లల్లో కనుక ఇది బాగా కనిపిస్తుంది కాబట్టి ఈ పాయింట్ ప్రెషర్ చేసి చూడండి. నేను చెప్పిన పాయింట్స్ కనుక రెగ్యులర్గా ఒక 2 సార్లు రోజు లేదా 2-3 సార్లు ప్రెస్ చేయండి. మేజర్గా ఈ పాయింట్ కళ్ళల్లో ఈ విజన్ చూసారా, ఇది మనం ఐబ్రో అంటాం. ఈ ఐబ్రోస్లో ఈ మధ్య భాగంలో ఒక పాయింట్ ఉంటుంది. ఈ ఐబ్రోలో కూడా ఉంటుంది ఇక్కడ. సో దీన్ని ఇలా ప్రెషర్ చేసుకోవచ్చు మొత్తం. ఇక్కడ చేయాలి, కానీ ఇక్కడ చేయడం ఒకవేళ సాధ్యం కాకుండా ఒక పించింగ్ ఉంటుంది చూసారా, ఇక్కడ కరెక్ట్ మధ్య భాగంలో పించింగ్ ఉంటుంది సార్. అక్కడ జెంటిల్ మసాజ్ చేసుకోవాలి. ఇలా జెంటిల్ మసాజ్ చేయాలి, గట్టిగా అనకూడదు. ఈ మొత్తం ఇక్కడ దాకా చేసుకోవచ్చు. ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఇక్కడ దాకా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ పాయింట్ ఏమంటామంటే ఈ పాయింట్ని EX2 అంటాం. అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్. ఆక్యుపంచర్లో పాయింట్ నెంబర్ ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్ 2 EX2 అంటాము. ఇక్కడ ఉన్నదాన్ని EX1 అంటాము. ఇది ఫోకస్ పెంచేటటువంటి పాయింట్. ఇది ఈవెన్ బురుకుటి మధ్యలో ఉంటుంది, ఇది బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఉంటుంది. ఇది EX1. కానీ మనం చేయాల్సిన పాయింట్ ఇప్పుడు EX2 పాయింట్ ఇక్కడ చేయాలి. ఇది రెగ్యులర్గా ఒక రోజుకు 2 సార్లు చేసిన ప్రతిసారి కూడా ఏం చేయొచ్చు అంటే మనం ఒక 2 మినిట్స్ చేయొచ్చు. ఇట్లా 1 to 2 మినిట్స్ చేసేయచ్చు, మెల్లగా జెంటిల్గా చేసేయచ్చు. ఇలా ఇక్కడైతే మధ్యలో కొంచెం ఎక్కువ సార్లు అనాలి, ఈ చివర్లోకి వచ్చినప్పుడు తక్కువ సార్లు అనొచ్చు. ఎందుకంటే ఆక్యుపంచర్లో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, చూపుకు సహకరించే పాయింట్ ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్, ఈ కంటి కొలికంటం చూసారా, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. సో అందుకని కంటి మొత్తం కూడా ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ విజన్ సంబంధించినటువంటి అన్ని పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. ఇది లోకల్ పాయింట్స్ అంటాం. ఇక ఇంకొక పాయింట్ వచ్చినప్పుడు ఈ కాళ్ళ యొక్క చూడండి, ఇక్కడ ఈ ఆక్యుపంచర్ మోడల్ చూపిస్తాను. ప్లీజ్. ఇది ఆక్యుపంచర్ మోడల్. దీంట్లో ఈ 2 కాళ్ళలో కూడా ఉంది. ఈ సెకండ్ టో ఈ బొటన వేలు అంటాము, బిగ్ టో అంటాము. ఇలా వచ్చినప్పుడు చివరి దాన్ని స్మాల్ టో అంటాం కదా, లిటిల్ టో. ఈ లిటిల్ టోకి దాని పక్కన 4th టో, 4వ టో, ఈ కాళ్ళ వేళ్ళు ఈ మధ్యలో కనుక ఇలా పైకి వచ్చినప్పుడు, ఈ లాస్ట్ ఫింగర్కి దీనికి మధ్యలో ఇలా పైకి వచ్చినప్పుడు ఈ గ్రూ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఒక చిన్న గ్రూలా కనిపిస్తుంది. ఆ 2 వేళ్ళ మధ్యన ఇలా వచ్చినప్పుడు చిన్న ఒక గ్రూ ఉంటుంది. గ్రూ అంటే ఏంటిది, ఒక లైన్ కనిపిస్తుంది, ఒక బోన్ మధ్యలో ఒక సందులాగా ఉంటుంది. అలా కొంచెం ముందుకు వచ్చినప్పుడు ఎండ్ అవుతుంది, ఆ గ్రూ ఎండ్ అవుతుంది. ఓకే, ఆ ఎండ్ అయిన ప్రాంతంలోనే ఉంటుంది ఒక పాయింట్, అది గాల్ బ్లాడర్ 41 అనే పాయింట్. ఓకే, గాల్ బ్లాడర్ 41. ఇది చాలా చాలా పాయింట్. లొకేషన్ కానీ సరిగ్గా పట్టకపోతే రిజల్ట్ సరిగ్గా రావు. ఈ GB41 ఎలా చేయాలి మరి, వాళ్ళు సరిగ్గా ప్రెషర్ చేసుకోవడం ఇబ్బంది అయినప్పుడు ఈ కాలు యొక్క చిన్న వేలు ఈ 2వ వేలు మధ్యలో ఇలా కిందికి పైకి వచ్చాము. ఇక్కడ ఈ గ్రూ ఇలా వచ్చి ఇక్కడ ఎండ్ అయిపోయింది గ్రూ. ఇక్కడ GB40, ఇక్కడ ఈ ఏరియాలో మనం మెల్లగా మసాజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా ఇలా పాయింట్ పించింగ్ ఉంటుంది బాగా. ఇది 1-2 మినిట్స్ ఇక్కడ కూడా మసాజ్ చేయొచ్చు.
రెండు కాళ్ళలో కూడా ఉంటుంది ఇది. ఇప్పుడు 2 పాయింట్స్ ని చేయొచ్చు అండి, అంటే ఇక్కడ చేసిన వాళ్ళు ఇది మళ్ళీ ఇక్కడ చేసిన కూడా తర్వాత ఇది చేసిన తర్వాత ఇది కూడా చేయొచ్చు. ఇది ఏమో లోకల్ పాయింట్ చేస్తున్నాము, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అట్లాగే ఇది డిజిటల్ పాయింట్స్ అంటున్నాం, దూరం నుంచి పనిచేసే పాయింట్స్ అంటున్నాం. ఓకే ఓకే. సో రెలవెంట్ పాయింట్ ఈ రెండు, లోకల్ అండ్ డిజిటల్, ఆ 2 పాయింట్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్స్ కూడా ఇంకెక్కువగా ఉంటాయి. సో ఇట్లా ఒక వారం 10 రోజులు కనుక చేస్తే ఖచ్చితంగా పిల్లల లోపల సైట్ ఇంప్రూవ్ అవుతుంది, ఖచ్చితంగా చూపు అనేది ఖచ్చితంగా మెరుగవుతుంది. అంత గంటాపదంగా ప్రూవెన్ సిస్టమ్ ఇది, చాలా మందికి అయింది. ఇది మీరు కళ్ళజోడు ఈజీగా తీసి అవతల పారేయచ్చు, కళ్ళజోడు వదిలేయచ్చు, అంత అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. దీని తోడు ఇంకోటి ఏంటంటే డయట్ కూడా ఇంపార్టెంట్. డయట్లో మనం 2 రకాలు చెప్తున్నాం. ఒకటి గ్రీన్ కలర్ అన్ని ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. లివర్కి ఇష్టమైన కలర్ గ్రీన్. ఓకే, లివర్కి ఇష్టం. అందుకని చూసిన కళ్ళు ఎప్పుడైనా స్ట్రెయిన్ అయినప్పుడు ఆ పచ్చదనాన్ని చూసినప్పుడు మళ్ళీ సూదింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఎప్పుడైనా కంప్యూటర్లు బాగా పనిచేసినప్పుడు అలసిపోయినప్పుడు లివర్ కానీ ఐస్ కానీ అలసిపోయినప్పుడు ఒక గ్రీన్ కలర్ చూడాలి, చెట్టు చూడాలి, మళ్ళీ వాటికి ఎనర్జిటైజ్ అవుతాయి. ఎప్పుడన్నా లివర్ కి ప్రాబ్లం వచ్చినప్పుడు అది కళ్ళల్లో కనపడుతుంది కదా సార్. జాండీస్ వచ్చినప్పుడు కూడా లివర్లో జాండీస్ వస్తే కళ్ళలో కనిపిస్తుంది. ఆ రెండు కనెక్షన్ ఉందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే గ్రీన్ కలర్ అంటే ఆకుకూరలు అన్నీ గ్రీన్ కలర్ బ్రహ్మాండంగా ఉంటాయి. బచ్చల కూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, ఎన్ని కూరలు ఉన్నాయండి, కొత్తిమీర, పుదీనా, చక్కని కూరలు, ఇన్ని రకాల కూరలు మనకు అందుబాటులో ఉన్నాయి. అన్ని వెజిటబుల్స్ అంటే గ్రీన్ లీవ్సే కాకుండా గ్రీన్ వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కొన్ని, గ్రీన్ కలర్ ఉండే వెజిటబుల్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. గ్రీన్ కలర్లో వంకాయ కూడా గ్రీన్ కలర్ ఉంటాయి, బీరకాయ కూడా ఉంటుంది, సొరకాయ కూడా ఉంటుంది, మునక్కాయ కూడా ఉంటుంది, ఆ తర్వాత కాకరకాయ కూడా గ్రీన్ కలర్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఆల్ గ్రీన్ కలర్ అన్ని కూడా. లివర్ కూడా కంటికి మంచిదే కదా సార్. క్యారెట్ అదే అంటున్నా, గ్రీన్ తర్వాత తీసుకోవాలి, రెడ్ అండ్ ఇది తీసుకోవాలి, రెడ్ కలర్. క్యారెట్ కొంచెం పింక్లో ఉంటుంది, రెడ్లో ఉంటుంది. క్యారెట్ ఇస్ ఆల్సో గుడ్. దానిమ్మ పండు అది కూడా చాలా మంచిది. అట్లాగే టమాటో, అట్లాగే బీట్రూట్. గ్రీన్ అండ్ రెడ్ కరెక్ట్. రెడ్ అండ్ గ్రీన్ చాలా చాలా మంచివి. ఇక తగ్గించాల్సిన పదార్థాలు ఏంటంటే మిల్క్ రిలేటెడ్ కొంచెం తగ్గించాలి. పాల పదార్థాలు పిల్లలకు చాలామందికి పడకపోతే, పాలు కూడా సరిగ్గా రావడం లేదు, అందరికి తెలుసు అది. అందుకని అది తగ్గించడం మంచిది. అది కొంచెం డైజెషన్ కూడా సమస్యలు వస్తాయి. అట్లాగే స్పైసెస్ కొంచెం కారాలు తగ్గియాలి, ఉప్పు తగ్గియాలి. ఓకే సార్. ఈ తగ్గించి ఈ గనక తీసుకోగలిగితే ఈ ఆహార పదార్థాలు ఈ పాయింట్ ప్రెషర్ చేయండి, చూపు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఓకే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ ప్రెజర్ పాయింట్స్ని యాక్టివేట్ చేసి చూడండి. మీరు మళ్ళీ చూసిన తర్వాత ఒక 10 రోజులకి కావచ్చు, 20 రోజులకి కావచ్చు, మీకు చూపు అనేది, ఈ సైట్ అనేది ఇంప్రూవ్ అయ్యింది అని అంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే వీడియో. అవ్వలేదు అన్న కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వారి బాడీ తత్వాన్ని బట్టి ఏదైనా ఒకవేళ మీరు విజిట్ అవ్వాలంటే కాంటాక్ట్ నెంబర్ కూడా సార్ది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది అని చెప్పేసి అంటా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ.